నమస్తే. ఇది నిన్నటి పేపర్లో వచ్చింది, అంటే మొన్న జరిగింది. ఇది పోక్సో కేసులో కొడుకు శిక్ష పడుతుందని బెంగతో తండ్రి గుండెకి కోర్టు ముందే చనిపోయాడు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన షర్ఫుద్దీన్ 22 ఏళ్ల అతనికి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో 5వ తరగతి చదివే 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు అతను. ఏడాది పాటు విచారణ కొనసాగింది. ఇక తీర్పు రావాల్సింది, తీర్పు వస్తుందనగా కొడుకు శిక్ష పడుతుందని ఇంకా అంటే కొంతకాలంగా అదే దిగులుతో ఉన్నాడు. తీర్పు సందర్భంగా కోర్టుకు వస్తే ఇట్లా కోర్టు గేటు దాటి ఇట్లా అడుగు పెట్టాడో లేదో అక్కడే గుండాగి కుప్పగుల్లి చనిపోయాడు అనమాట. అయితే తీర్పు వాయిదా పడిందని తెలిసింది. మైనర్ల మీద అఘాయిత్యానికి పాల్పడితే అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాలులైనా బాలికలపైన వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టిన అఘాయిత్యానికి పాల్పడ్డా వాళ్ళ మీద జీవితాంతం జైలే. ఇక నిందితులు ఏమాత్రం తప్పించుకోలేరు, తప్పించుకునే స్థితి లేదు అసలు. గతేడాది మొత్తం కేసుల్లో 221 మందికి జీవిత ఖైదు పడితే 33 మంది పోక్సో కింద శిక్ష పడిన వాళ్ళు. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. మైనర్లపై నేరాలకు అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చిన చట్టం ఇది పోక్సో. నిజంగా నేరం నిరూపణ అయితే మాత్రం ఇంకా జీవితాంతం జైలే. ఉరిశిక్ష పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొన్ని అంటే మనం చూస్తాం కోర్టులు కేసులు అనగానే ఏమో ఏళ్ల తరబడి జరుగుతాయి, కోర్టుల చుట్టూ తిరగాలి, విచారణ పేరుతో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పట్టిన సందర్భాలు ఉంటాయని మనం చూస్తాం కదా. ఈ కేసులో అట్లా కాదు, సత్వరం నిందితులకు శిక్షలు పడుతున్నాయి. ఏడాదిలోగా ఎంక్వైరీ పూర్తి చేయాలి, ఇంకా క్లోజ్ చేయాలి ఆ కేసును. చాలా కేసుల్లో అదే జరుగుతుంది, ఏడాదిలోపే శిక్ష పడుతుంది. అట్లా విచారణలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది వ్యవస్థ. నిందితులు ఏమాత్రం తప్పించుకోలేని స్థితి. బాలబాలికల మీద అంటే మైనర్ల మీద అత్యాచారాలని అఘాయిత్యాలను అడ్డుకునేందుకు కఠిన శిక్షలే ఇంకా సరి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఇదొకటి. అఘాయిత్యం అంటే లైంగిక దాడి మాత్రమే కాదు, అభ్యంతరకరంగా తాకినా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసినా సరే శిక్షార్హులు అవుతారు వాళ్ళు. అయితే ఈ షర్ఫుద్దీన్ అనే అతను అత్యాచారం చేసినట్టు విచారణలో తేలిందని చెప్తున్నారు. తీర్పు రావాల్సిందే, తీర్పు రోజే ఇది జరిగిందనమాట. ఇక 2012లో నిర్భయ కేసు నిజంగా దేశాన్ని కుదిపేసింది. అప్పటి నుంచి కాస్త కఠినంగానే ఉంటుంది నేరాలను అడ్డుకునే విషయంలో, నేరాలకు అడ్డుకట్ట వేసే విషయంలో. ముఖ్యంగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి ఒక నిర్భయ ఫండ్ కింద ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నారు. సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వేశారు. ఇంకా కేసులో ఆధారాల సేకరణ కోసం అవసరమైన ప్రత్యేక కిట్లు ఇస్తున్నారు. తెలంగాణలో మన రాష్ట్రంలో 36 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. అసలు పోక్సో కోసమే మరో 7 కోర్టులు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఇక గడిచిన 4 ఏళ్లలో 2 ఉరిశిక్ష కూడా పడింది పోక్సో కింద. 107 మందికి జీవిత ఖైదు పడితే 149 మందికి 20 ఏళ్ల లోపు కఠిన శిక్షలు పడ్డాయి. ఇక విచారణ సమయంలో మైనర్లు కదా వాళ్ళు భయపడకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ వాంగ్మూలాన్ని నమోదు చేయడం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో నిజంగా వాళ్ళు నేరం చేశారు అని తేలితే మాత్రం ఇంకా జీవితాంతం జైలే. తను నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నిందితుడిదే. ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లల కోసం కదా 2012లో వచ్చింది పోక్సో. అయితే అందులో ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు, థర్డ్ జెండర్ కూడా ఉంటారనమాట. ఇక దేశంకి వచ్చేసరికి 725 కోర్టులు ఈ కేసులను విచారిస్తున్నాయి. 2 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయంట. అంటే ఇంత కఠినమైన చట్టాలు వచ్చినా నేరాలు ఎట్లా ఉన్నాయో చూడండి అసలు. ఇంకా పోలీసుల దాకా రానివి, కేసుల వరకు రానివి ఎన్నో అర్థం చేసుకోండి. ఇంకా చాలా మంది పరువు పోతుందని భయపడి, మరో రకంగా వాళ్ళకి అవగాహన లేక కనీసం అంటే కేసుల వరకు రారు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళరు. కానీ వెళ్తే మాత్రం నిజంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జీవిత ఖైదు లేదా మరణ శిక్ష, పెద్ద ఎత్తున జరిమానా కూడా. అంటే చెప్పాను కదా, పిల్లల హక్కులు ప్రధానం ఇక్కడ. ప్రతి దశలో కూడా అంటే నమోదైన అంటే కేసు కంప్లైంట్ వెళ్ళిన నుంచి కూడా ట్రయల్ వరకు కూడా ఒక పిల్లలను అంటే సేఫ్గా ఉంచుతూ ఒక స్నేహపూర్వక వాతావరణంలో విచారణ కొనసాగిస్తూ, నిజంగా కంప్లైంట్ చేయగానే పోలీసులు ఇంకా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. వాళ్ళకి అత్యవసరమైన వైద్య సహాయం అందిస్తారు. పిల్లలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా సురక్షిత స్థలంలో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ టైంలో పోలీసులు యూనిఫామ్లో ఉండరు, పూర్తిగా ఇంకా వీడియో రికార్డింగ్ ఉంటుంది అనమాట. అంటే భయపడకుండా, చిన్న పిల్లలు కదా, మైనర్లు కదా, వాళ్ళు భయపడకుండా అలాంటి వాతావరణంలో ఒక ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. ఇంకా స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్ అయితే మహిళ ఉండేటట్టు చూస్తారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదైందంటే 2 నెలల్లోపు ఈ విచారణ పూర్తి చేయాలన్నమాట. అంటే ఫోరెన్సిక్ టెస్టులు, విట్నెస్ల స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారనమాట. పోస్కో ప్రత్యేక కోర్టుల్లోనే ఈ విచారణ జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది. ఇంకా వెంటనే ఆ బాధితులకు కాంపెన్సేషన్ ఇవ్వడము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహాయం తీసుకోవడము, కౌన్సిలింగ్ ఇవన్నీ ఇంకా నడుస్తూ ఉంటాయి విచారణలో భాగంగా. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దీన్ని మానిటర్ చేస్తుంది. ఈ మేరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మీడియా అవేర్నెస్, ఎన్జిఓల సాయం కూడా తీసుకుంటున్నాయి.
అయితే ఇంత కఠిన చట్టం వచ్చి, ఇంత కఠినంగా చట్టం ఉండి, ఇంత వేగవంతంగా స్పెషల్ కోర్ట్స్ ద్వారా ఇంత విచారణ జరిపి జీవిత ఖైదు, ఉరిశిక్ష లాంటివి వస్తున్నా కూడా ఇంకా కేసులు పెరుగుతానే ఉన్నాయి. 2024లో 8,000 పోక్సో కేసులు నమోదైనాయి.